Loving greetings to brothers and sisters once again. సహోదరులు సహోదరులందరికీ మరొకసారి ప్రేమ వందనములు. It was a joy to speak to you for the last 2 days, and today is our last session. గడిచిన 2 దినములుగా మీతో మాట్లాడటం ఎంత ఆనందకరమైన విషయమో ఈ రోజు మన ఆఖరి సెషన్. We can keep on talking on this topic maybe for a few more days, but we have arranged only 3 days. Yes. మనకి 3 రోజులు మాత్రమే ఇక్కడ సిద్ధపరచబడి ఉన్నాయి కానీ ఒకవేళ ఈ అంశం మీద మాట్లాడాలనుకుంటే రోజుల తరబడి ఈ అంశముల మీద మనం మాట్లాడుకోవచ్చు. Because when God has given us his word, almost 30% or 1/4 of his word was written in prophetical words. ఎందుకంటే దేవుడు ఆయన వాక్యాన్ని లేఖనాన్ని మనకు అప్పచెప్పినప్పుడు అందులో 30% వరకు లేదా పావు వంతు వరకు ప్రవచన భాగం ఉందని మనం చెప్పొచ్చు. In these prophecies you find a lot of prophecies in relation to the end time, that is in relation to the second coming of the Lord. ఈ ప్రవచనాల్లో అనేక ప్రవచనలు అంత్య దినముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండో రాకడ నిమిత్తము రాయబడి ఉన్నాయి. We have to look into the true study of Daniel chapter 9 of that 70 weeks of Daniel. డానియేలు గ్రంథము 9వ అధ్యాయంలోని దానియేలు 70 వారం గురించి మనం అధ్యయనం ఎంతగానో చేయాలి. We are not going to enter into it. ఇప్పుడు అందులోకి మనం వెళ్ళట్లేదు. We are a generation that is living in between 69 and 70th week. ఇప్పుడు మనం ఉన్న తరము దానియేలు యొక్క 69వ వారంకు 70వ వారంకు మధ్య వ్యవధిలో జీవిస్తున్నాం. We read in chapter 9 that between 69 and 70th week, war and desolation is determined for Jewish people. War and desolation, yes. నిన్న 9వ అధ్యాయంలో దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాము 69వ వారంకు 70వ వారంకు మధ్య యూదుల కొరకు యుద్ధమును నాశనము నిర్ణయింపబడి ఉన్నదని చదువుకున్నాం. With that two word, their history of 2000 years have been penned down. With that two word, yes. ఆ రెండు పదములతోని వారి 2000 సంవత్సరాల చరిత్ర లిఖింపబడి ఉన్నది. There will be war always. ఎల్లప్పుడూ యుద్ధములు జరుగుతూనే ఉంటాయి. The Lord will come back to stop the war, and there won't be any more war, any more people who will be persecuting the Jewish people. For that the Lord has to come back. ఆ యుద్ధము ఇంకెన్నటికీ జరగకుండా ఉన్నట్లు యుద్ధం ఎవరైతే చేస్తున్నారో వారు ఎన్నటికీ ఉండకుండా ఉన్నట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రానై ఉన్నారు. But as we are nearing to that day of rapture or the second coming of the Lord, we see exciting fulfillment of God's word around the world. కానీ సంఘము ఎత్తబడే ఆ దినము ప్రభు యొక్క రెండో రాకడ దినము వచ్చే కొద్దీ దేవుని లేఖనాలు నెరవేర్చబడుట మనము ఎంత ఆసక్తికరంగా చూస్తున్నాం. What an excitement to see prophecies fulfilling in relation to Israel and the surrounding nations. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఉన్న దేశములకి సంబంధించి ప్రవచనం నెరవేరట చూచట ఎంతో ఆసక్తికరమైనది. As you look around the globe, what is happening around? Brothers, don't be fooled by the medias. Look into the scriptures and you will find the true meaning of things that is happening around. ప్రస్తుత దినముల్లో ప్రపంచంలో నలుదిక్కుల చూస్తున్నప్పుడు వార్తాపత్రికలను చూసి మీరు మోసపోవద్దు. దేవుని లేఖనాల్లో చూసి సత్యములేంటో తెలుసుకుందాం. Medias are not giving us that right picture. They all take sides and they don't give the true picture of nation of Israel. వార్తాపత్రికలు ఏవి కూడా ఇజ్రాయెల్ దేశం గురించి వాస్తవాలు చెప్పట్లేదు కానీ ఎవరో ఒక తరపున నిలబడి వాదిస్తున్నట్లుగా చూస్తున్నాం. We have to look into the newses, hear the newses, analyze it, and you will see that things are getting fulfilled as it was prophesied thousands of years in the scriptures. మనం వార్తలు చదవాలి, వార్తలు వినాలి, ఆ వార్తలు చూసి విశ్లేషిస్తూ దేవుని వాక్యంలోని 1000 ఏళ్ల క్రితం రాయబడిన ప్రవచనాలు ఎలా నెరవేరబడుతున్నాయో మనం చూడాలి. God has given me privilege to visit Israel many times. చాలా సార్లు ఇజ్రాయెల్ దేశాన్ని సందర్శించుటకు దేవుడు నాకు అనుగ్రహం చూపించారు. I have been a prophecy student more than 45 almost 45 years. సుమారుగా 40-45 సంవత్సరములుగా ఈ ప్రవచనముల మీద అధ్యయనం చేస్తున్న ఒక ఛాత్రుడిగా నేను God gave me the privilege to go and visit and study also that part of the land. ఆ ప్రదేశంలో ఉన్న భాగంని చూచుటకు దాని మీద అధ్యయనం చేసే ధన్యత దేవుడు నాకు కల్పించారు. So all what is happening there I can visualize just like it is happening around me. అక్కడ జరుగుతున్నవన్నీ కూడా వార్తలు చూసినప్పుడు నా చుట్టుపక్కలే జరుగుతున్నట్లుగా నేను దాన్ని ఊహించుకోగలను. God has taken me there with a special purpose, and God has taught me this prophetical truths with a wonderful purpose.
ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు. ప్రవచన లేఖనాలు ధ్యానించడం కూడా ఒక ఉద్దేశంతో ఆయన నాకు నేర్పించారు. I am using all the opportunities to teach this subject to the people. నాకున్న అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుంటూ ఈ ప్రత్యేకమైన అంశంను ఇతరులకు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాను. God willing, I want to make it into a book, but it is a gigantic work. దేవుని చిత్తమైతే దీన్ని ఒక పుస్తకంగా నేను రచించాలనుకుంటాను, కానీ ఇది చాలా పెద్ద పని అవుతుంది. If the Lord wants, He will fulfill it. అది దేవుని చిత్తమైతే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తారు. There was a great burden in my heart to write a book on the Song of Songs. పరమ గీతముల మీద ఒక పుస్తకం రాయాలని నాకు గొప్ప భారము నా హృదయంలో ఉండేది. More than 25 years, that part of the scripture was exciting meditation for me, and I was ministering for almost 25 years. ఆ గ్రంథం మీద, ఆ లేఖన భాగం మీద సుమారుగా 25 సంవత్సరం వరకు నాకు ఎంత ఆసక్తికరంగా అనిపించింది. దాని మీద అధ్యయనం చేసి ఇతరులకు బోధించాను. At this time, God made me to write a book, and this is the first book in Malayalam. We don't have any books on this topic. I have written a very elaborate book, almost 450 pages. ఈ బుక్ నేను మలయాళంలో రచించడానికి దేవుడు నాకు సాయం చేశారు. ఇతర భాషలో అది లేదు, కానీ చాలా విస్తారంగా 450 పేజీలు కూడి ఉన్న ఈ పుస్తకంగా నేను రచించాను. It is in the press, and maybe within 1 month it will come out. మరొక నెలలోనే అది బయటకు విడుదల చేస్తారు. God willing, you can translate it into your own language, because this is a very rare exposition. As I have told you, in Malayalam there are a lot of books, but you don't find a book on this Song of Songs. దేవుని చిత్తమైతే ఆ పుస్తకముని మీ భాషలో కూడా మీరు తర్జుమా చేసుకోవచ్చు. నేను ముందుగా చెప్పినట్లుగా అనేక పుస్తకములు మలయాళంలో ఉన్నాయి, కానీ తర్జుమా చేయాల్సిన అవసరం ఉంది. Probably this is the first book, this kind of book in Malayalam, my language. మలయాళము భాషలోనే మొట్టమొదటిసారి ఇటువంటి పుస్తకం రచించబడి ఉంది. So God, if He purposes, He will fulfill. దేవుని ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. He only gave me that desire in my heart, and I am not a writer, but God made me to write it and give it to the press. నేను లేఖకుడిని కాదు, కానీ అది రాయటకు దేవుడు నాకు సహాయం చేశారు. ఆ ఉద్దేశము, ఆ వాంఛను దేవుడు నా హృదయంలో కలిగించి లిఖింపజేశారు. Many Lord servants, great men of God, also has asked me to write a book on it, on prophetical truths. అనేక గొప్ప దేవుని దాసులు ఈ ప్రవచన సత్యముల మీద ఒక పుస్తకం నన్ను రచించమని అడిగారు. I'm getting old, and God willing, I want to make it into a book. నేను వృద్ధుడిని అవుతుండగా దేవుని చిత్తమైతే దాని ఒక పుస్తకంగా నేను రచించాలని. So I seek your prayer in this last meeting. ఈ నిమిత్తంలో మీ ప్రార్థనలో నేను అడుగుతున్నాను. Now let us come back to the scriptures, what we were meditating. రండి తిరిగి లేఖన భాగంలో మన ధ్యానిస్తున్న అంశంలోకి మనం వద్దాం. Something special I want to take that which we haven't meditated early. ముందుగా మనం ఎన్నడూ ధ్యానించిన ఒక ప్రత్యేకమైన అంశము నేను తీసుకోవాలనుకుంటున్నాను. We will turn to first a passage in Zephaniah chapter 3. ముందుగా సెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం నుంచి ఒక లేఖన భాగం నాకు మనం తిప్పుదాం. It is a prophecy about the last event. అంత్య దినముల్లో సంఘటన నిమిత్తము ప్రవచనం. But hardly we have looked into the truth and compared it to the events that is happening around us now. అని లేఖనంలో ఉన్న సత్యమును చూసుకుంటూ మన చుట్టుపక్కల జరుగుతున్న సంభవాలతోని మనం పోల్చి అవి చూడలేదు. Zephaniah chapter 3. సెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము verses 8. 8వ వాక్యం. Therefore, wait for me, says the Lord, until the day I rise up for plunder. My determination is to gather the nations to my assembly of kingdoms, to pour on them my indignation, all my fierce anger, and all the earth shall devour with the fire of my jealousy. Yeah. 8వ వాక్యము. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకున్న దినము కొరకు కనిపెట్టియుండుడి. నా ఉగ్రతను, నా కోపాగ్ని అంతటిని వారి మీదకి కుమ్మరించుటకై అన్ని జనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యంలో సమకూర్చుటకును నేను నిశ్చయించుకొంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. One thing God has determined. దేవుడు ఒక విషయం నిర్ణయించుకున్నారు. Please note it down, to gather the nations. అది మీరు రాసుకోండి. జనులందరినీ పోగు చేయుటకు. To assemble the kingdoms. రాజ్యములన్నిటినీ సమకూర్చుటకు. To pour on my indignation on them. God wanted to pour out his indignation to them. So he has determined something. He is going to gather all the people to one place.
దేవుడు ఆయన ఉగ్రతని ఆయన కోపాగ్నిని వారి మీద కుమ్మరించాలనుకుంటున్నారు కాబట్టి అన్ని జనులందరినీ రాజ్యములన్నింటినీ సమకూర్చాలని నిశ్చయించుకున్నారు. Is it possible to gather all the people in one place? రాజ్యములన్నింటినీ ఒక దగ్గర సమకూర్చట సాధ్యమా? And at what time it is going to happen? అది ఏ సమయంలో జరగబోతుంది? We will take one more passage from Joel chapter 3. మరొక లేఖన భాగము యావేలు గ్రంథము 3వ అధ్యాయం నుంచి మనం చూద్దాం. We will find and God is specifying the time in which he is going to gather all nations. ఈ సమయమందు రాజ్యములన్నింటినీ సమకూర్చబోతున్నారు. దేవుడు స్పష్టంగా ఒక సమయాన్ని చూపిస్తున్నారు. Based on these two verses we are going to meditate today. ఈ రెండు వాక్యాలని ఆధారం చేసుకుంటూ ఈ రోజు మనం ధ్యానించబోతున్నాం. Look at chapter 3 of Joel. యావేలు గ్రంథము 3వ అధ్యాయము. Look at verses 2. రెండో వాక్యం చూడండి. I will also gather all nations and bring them down to the valley of Jehoshaphat, and I will enter into judgment with them there, on account my people, my heritage Israel, whom they are scattered among the nation, they have also divided up my land. రెండో వాక్యం, అన్ని జనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలును చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమా అక్కడ నేను ఆ అన్ని జనులతో వ్యాజ్యమాడెదను. You know, the time is specified in verses 1 of that chapter. ఆ అధ్యాయంలో మొదటి వాక్యంలోని సమయం గురించి చెప్పబడి ఉంది. For behold, in those days and at that time, when I bring back the captivity of Judah and Jerusalem, I will also gather all nations. Look at the timing. Yes. ఆ సమయముని మీరు చూడండి. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తుని నేను చెరలో నుండి రప్పించి కాలమున అన్ని జనులందరినీ సమకూర్చి. Please note it. God specifies in those days and behold, in one behold, in those days and at that time, when I bring again the captivity of Judah and Jerusalem, I will also gather all nations. అది మీరు రాసుకోండి. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించి కాలమున అన్ని జనులందరినీ సమకూర్చెదను. And God will enter into judgment. That's what we read in Zephaniah chapter 3:8 and Joel chapter 3 and verses 2. దేవుడు తీర్పు తీరుస్తాడని జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 8వ వాక్యము, యావేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదువుకున్నాం. He will gather all the people and we read, I will enter into judgment on account of my people. ఆ ప్రజలందరినీ నేను ఒక దగ్గర పంచుకొని బట్టి నా జనుల పక్షం అక్కడ నేను ఆ జనులతో వ్యాజ్యం ఆడదును అంటున్నారు. And as you keep on reading this passage, you find this God is specifying a particular group of people. ఈ లేఖన భాగము చదువుతుండగా ఒక ప్రత్యేకమైన గుంపు ఉన్న ప్రజలను దేవుడు స్పష్టించి చెప్తున్నారు. Look at verses 11. 11వ వాక్యం చూడండి. Assemble and come all your nations and gather together all around. Cause your mighty one to go down, O Lord. 11వ వాక్యము, చుట్టుపట్ల ఉన్న అన్య జనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకుని రమ్ము. Again in verses 12. అలా 12వ వాక్యంలో, let the nations be awakened and come up in the valley of Jehoshaphat. There I will sit to judge all the surrounding nations. 12వ వాక్యం, నలుదిక్కుల్లో ఉన్న అన్ని జనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలోని ఆసీనుడనగుదును. So one thing is sure, God is going to gather all the nations and especially the surrounding countries into a particular place at the time when he is going to bring back his people. ఆయన ప్రజల్ని చెరలో నుంచి ఆయన తిరిగి తీసుకువచ్చినప్పుడు అన్ని జనులందరినీ యెహోషాపాతు లోయలోని ఆయన సమకూర్చబోతున్నారని దేవుడు చెప్తున్నారు. Brothers and sisters, that is the time in which we are living, because we are seeing, as we were meditating yesterday, that time in which God was gathering his people back. సహోదరులారా, అదే సమయంలో మనం ఉన్నాం. ఎందుకనగా నిన్న మనం ధ్యానించుకుంటున్నట్లు దేవుడు ఆయన ప్రజల్ని తిరిగి తోడుకొని వస్తున్నారు. There was no people there. ఆ సమయంలో ప్రజలు ఎవరు అక్కడ లేరు. I will bring you back into your own country. నేను తిరిగి మిమ్మల్ని మీ దేశమునకు కొనిపోదును. The place I have given to your forefathers. ఏ ప్రదేశమైతే మీ పితరులకు నేను ఆజ్ఞాపించాను. You know, the world nations are given 17 different places of the world to the Jewish people who were scattered in the world to establish a country. యూదులు ఆయా ప్రాంతంలో చెదిరిపోయినప్పుడు ప్రపంచంలోని 70 ప్రదేశాలు యూదులకు ఒక దేశంగా అనేక దేశములు కలిగి ఇచ్చారు. But I have the list of that nations. ఆ కంట్రీల ఆ దేశములన్నిటి పట్టిక కూడా నా దగ్గర ఉంది. But God told, I will bring you back to the same place I gave to your fathers.
కానీ మీ పితరులకి నేను ఏ భూమిని అయితే వాగ్దానం చేశానో అదే ప్రదేశానికి తిరిగి తీసుకొస్తానని దేవుడు చెప్పాడు. That's exactly that happened in our time. మన సమయంలో ఖచ్చితంగా అదే జరిగింది. At that particular time, God is going to do something more. ఆ సమయంలో దేవుడు ఇంకేదో చేయబోతున్నారు. He is going to gather the people against Israel in the valley of Jehoshaphat. యెహోషాపాతు లోయలోని ఇశ్రాయేలుకు విరుద్ధంగా జనులందరినీ ఆయన సమకూర్చబోతున్నారు. Where is this Jehoshaphat valley? యెహోషాపాతు లోయ ఎక్కడ ఉంది? Let me tell you plainly, that land is on my mind. I can visualize where, because I have gone there many times. నేను అక్కడికి చాలా సార్లు వెళ్ళాను కనుక యెహోషాపాతు లోయ అంటే అది నేను ఇలాగా ఊహించుకోగలను. Many of you have seen that picture of the Temple Mount, where two mosques, Alaska Mosque and the Dome of the Rock. అలాస్కా మసీదు, డోమ్ ఆఫ్ ద రాక్ అనే ఈ రెండు టెంపుల్స్ అక్కడ ఉండేది. అది మీరు చాలా సార్లు ఆ చిత్రపటంలో చూసే ఉంటారు. That land is known as the Temple Mount area. ఆ ప్రదేశముని మందిరములు ఉండే ఒక కొండ ప్రాంతం అని చెప్తూ ఉంటారు. The reason is the Jewish temple stood there. యూదులు మందిరము అక్కడ ఉంది కనుక. Solomon built the first temple there. సొలొమోను మొదటి మందిరం అక్కడ నిర్మించాడు. Herod of rebuilt, the Zerubbabel and all built, and Herod enlarged the temple in the same area. జెరుబ్బాబెలు అక్కడే మందిరం నిర్మించాడు. హేరోదు కూడా దాన్ని అక్కడే విస్తరీకరణ చేశాడు. And Romans destroyed it. ఆ రోమీయులు దాన్ని నాశనం చేశారు. The only part that is remaining is a retaining wall, which we call as a wailing wall, because the Jewish people comes there almost every day and they cry there, and that is a reason it is known as wailing wall. మిగిలి ఉన్నది ఒకటే వేలింగ్ వాల్ లేదా ఏడ్చే ఒక గోడ అని చెప్తుంటారు. యూదులు ప్రతిదినం అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటారు. All this, if you stand on, there is a valley on the eastern side of this Temple Mount. ఆ గుడారము ఆ మందిరము యొక్క కొండ ఉన్న తూర్పు దిక్కున ఒక లోయ ఉంది. In that valley, after this valley, then again it goes up, and that is a place where Garden of Gethsemane and all. ఆ లోయ ముగిసిన వెంటనే ఆ ప్రాంతంలో గెత్సెమనే తోట ప్రారంభమవుతుంది. And this in between these two places, that is the valley from on the east side of this Temple Mount area, and where this Mount of Olives, where Gethsemane is also, and that valley is known as the Valley of Kidron Valley. ఇలాగా మనం చూసుకున్నట్లయితే ఆ మందిరంకి తూర్పున ఉన్న కొండ నుంచి ఒక లోయ కిందికి వస్తుంది. ఇటుపక్క ఒలివ కొండల దగ్గర గెత్సెమనే తోట ఉంది. ఈ రెండిట్ల మధ్యలో కిద్రోను లోయ అని ఒక లోయ ఉంది. That was called as Valley of Hinnom also. ఈనోము లోయ అని కూడా దాన్ని పిలిచేవారు. In Joel chapter 3 verse 14, యావేలు గ్రంథము 3వ అధ్యాయం 14వ వాక్యంలో, and you read there multitude. It is a valley of decision. గుంపులుగా కూడి ఉన్నారు అని మనం చూస్తున్నాం. And in the book of Quran also, Muslim holy book, they have mentioned this valley. ఖురాన్ లో కూడా ఈ లోయ గురించి వారు చెప్పారు. They also believe the final judgment, Jewish, Christians and Muslims, the three monotheist belief people, they believe the final judgment is going to take place here. యూదులు, క్రైస్తవులు అలాగే ముస్లిమ్స్ కూడా ఆఖరి తీర్పు ఇక్కడే జరగబోతుందని విశ్వసిస్తారు. If you go there, you can find three religious people cemetery also there. ఆ ప్రాంతంలో మీరు వెళ్ళినట్లయితే ఈ మూడు మతములకు చెందిన వారి సమాధులు కూడా మీరు చూడవచ్చు. Jewish cemetery you can see, Christian cemetery you can see, and the Muslim cemetery also you can see. యూదుల సమాధులు అక్కడే ఉంటాయి, క్రైస్తవుల సమాధులు అక్కడే ఉంటాయి, ముస్లిం వారి సమాధులు కూడా అక్కడే ఉంటాయి. As you stand in the valley, you can see this two gates that is closed, eastern gates. ఆ లోయలో మీరు నిలబడినట్లయితే తూర్పు తట్టునున్న ద్వారములు మీకు కనిపిస్తాయి. And that is still closed. No one is able to open it. ఇప్పుడు వరకు అది మూయబడి ఉంది, అది ఎవరు ఇంకా తీయలేరు. I believe it will be open, it will be closed like that because Jesus Christ has entered through that gate, and God has told it has to be closed until he comes back. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ద్వారం గుండా ప్రవేశించారు కనుక దేవుడు ఆ ద్వారం మూసివేసి ఆయన తిరిగి వచ్చినంత వరకు ద్వారం తెరవకూడదని మనం చూస్తున్నాం. When we see that place, it is so exciting. ఆ ప్రాంతంను చూసినప్పుడు చాలా ఆసక్తికరమైన ప్రాంతం. Many have tried to open it, but it was in vain.
చాలా మంది ఆ ద్వారము తెరువుటకు ప్రయత్నించారు కానీ అది ప్రతిఫలం చూడలేదు. 1967, that part of the land, including these two doors, was in the hand of Jordan King Abdullah. 1967వ సంవత్సరంలో ఈ రెండు మందిరములతో పాటు ఆ ప్రదేశం అంతా కూడా కింగ్ అబ్దుల్లా అనే రాజు ఆయన చేతిలో, యోర్దాను రాజు చేతిలో ఉండేది. He tried to open it, but he lost, from his hand. ఆయన ఆ ద్వారమును తెరువుటకు ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు. If you turn with me to Ezekiel chapter 44, ఎహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయంలో మీరు వచ్చినట్లయితే, whenever I travel there, I take this passage and read. నేను ఎప్పుడైనా అక్కడికి పయనం చేసినప్పుడు ఈ లేఖన భాగం నేను తీసి చదువుతూ ఉంటాను. You must have seen in the picture that two gates are closed, the eastern gates. రెండు ద్వారములు, తూర్పు ద్వారము మూయబడి ఉండుట మీరు చిత్రపటంలో చూసి ఉంటారు. On the front of it is a graveyard of Muslims. దాని ముందు భాగంలో ముస్లిమ్స్ యొక్క సమాధుల యొక్క ప్రాంతం ఉంటుంది. I will tell you why they have made it the graveyard. దాని సమాధులుగా వారు ఎందుకు చేశారో నేను చెప్తాను. And let us first read Ezekiel chapter 44. ముందుగా ఎహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం నుంచి మనం చదువుకుందాం. He brought me back to the other gate of sanctuary, which faces towards the east, but it was shut. And the Lord said to me, this gate shall be shut. It shall not be opened, and no one shall enter by it, because the Lord God of Israel has entered by it. Therefore, it shall be shut. 1-2 వాక్యం 44వ అధ్యాయం చూడ, తూర్పు తట్టు చూసి పరిశుద్ధ స్థలం యొక్క బయట గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటి యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మం ద్వారా ప్రవేశించెను గనుక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకుండునట్లు ఎన్నడూను తీయబడకుండా అది మూయబడి ఉండెను. Exactly opposite to this door is Mount of Olives. దీనికి ఎదురుగా ఒలీవ కొండ ఉంది. Jesus Christ, riding on a donkey on Palm Sunday, came down from this Mount of Olives, came to this valley of Kidron or Yehoshaphat valley. He entered into Jerusalem city through this gate. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవ కొండల మీద నుంచి ఒక గాడిద పిల్ల మీద కూర్చుని ఈ కిద్రోను లోయ లేదా యెహోషాపాతు లోయ గుండా వచ్చి ఆ తూర్పు ద్వారంలో నుంచి యెరూషలేమునకు ప్రవేశించారు మట్లాదివారం. Even though the gate you find now is not the original gate, it is rebuilt by Ottoman, Sultan, but still it is closed. అప్పుడు ఉన్న ఆ ద్వారములే ఇప్పుడు లేవు, ఒట్టమన్ సుల్తాన్ ద్వారా తిరిగి నిర్మింపబడి ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా మూసివేయబడి ఉన్నాయి. Because underneath is that the door where Jesus Christ entered on a donkey. ఎందుకనగా ఆ మార్గం గుండా దాని కింద నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్ల మీద లోపలికి ప్రయాణించారు. It is still closed. అది ఇప్పుడు కూడా మూయబడే ఉంది. Here it is written, it has to be closed. It cannot be opened until he comes back. ఇశ్రాయేలు దేవుడని యెహోవా గుమ్మం ద్వారా ప్రవేశించను గనుక ఆయన తిరిగి వచ్చినంత వరకు అది మూయబడి ఉండను అని 2వ వాక్యంలో చదువుతున్నాం. When you come to Psalms 24, కీర్తన 24 కీర్తనకు మీరు వచ్చినప్పుడు verses 7 onwards, 7వ వాక్యం నుంచి the psalmist is telling about the opening of this door. ఈ గుమ్మంలో తెరవబడట గురించి కీర్తనకారుడు చెప్తున్నాడు. Verses 7 onwards, lift up your heads, O you gates, and be lifted up your everlasting doors, and the King of glory shall come in. Who is the King of glory? The Lord strong and mighty, the Lord mighty in battle. Lift up your head, O you gate, lift up your everlasting door, and the King of glory shall come in. Who is the King of glory? The Lord of hosts, he is the King of glory. చూడండి 24వ కీర్తన 7 నుంచి 10 వచనం వరకు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తల పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. Yes, the King of glory, the Lord Jesus Christ, entered through that gate, but now when he is going to come back again, he will enter through that gate. And many believe till that time it will be closed. And if you go there, you find a closed gate there. మహిమగల రాజు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే గుమ్మం ద్వారా యెరూషలేములో ప్రవేశించారు. ఆయన మరలా తిరిగి వచ్చినప్పుడు కూడా అదే గుమ్మం ద్వారా ప్రవేశించబోతున్నారు. ఆయన వచ్చినంత వరకు కూడా గుమ్మములు మూయబడే ఉంటాయి. ఇప్పుడు మీరు వెళ్ళి చూసినా కానీ గుమ్మములు మూయబడే ఉన్నాయి. I just wanted to tell you, that gate, before that, the Muslims have made it a graveyard.
believing that Jesus Christ will come through this gate. They knew this, and they know that he will not ride on or walk over graveyard. That is the reason they made a graveyard there. ముస్లింలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అదే గుమ్మం నుండి ప్రవేశిస్తారని విశ్వసిస్తారు కనుక అక్కడ మేము సమాధులు నిర్మించినట్లయితే సమాధుల మీద నుంచి ఆయన రారు కదా అనే ఉద్దేశంతోనే అక్కడ సమాధులు నిర్మించారు. And let us come back to the topic. రండి తిరిగి మన లేఖన భాగంలో మనం వద్దాం. You know, before this two doors is a valley of Yehoshaphat. ఈ రెండు గుమ్మముల ఎదుట యెహోషాపాతు లోయ మనం చూడవచ్చు. In other words, it is a valley of Kidron. If you enter there, you can enter into the Temple Mount where this Jewish, temple stood. దీన్ని కిడ్రోను లోయ అని కూడా అంటారు. ఈ లోయ నుంచి పయనించినప్పుడు ఆ కొండ మీద ఎక్కడైతే రెండు మందిరం ఉన్నాయో ఆ ప్రాంతానికి చేరుకుంటారు. I believe the Jewish people are going to build the temple there. యూదులు వారి మందిరంని అక్కడ నిర్మించుకుంటారని నేను భావిస్తున్నాను. The problem is two mosques standing there. సమస్య ఏమనగా యూదుల మసీదులు అక్కడ రెండు నిర్మించబడి ఉన్నాయి. But there is a thinking where to build the temple. ఇప్పుడు మందిరము వారు ఎక్కడ నిర్మించాలి? And one of the mosque is known as the Dome of the Rock. Dome of the Rock అని ఒక మసీదుని పిలుస్తూ ఉంటారు. Because under it there is a rock. ఎందుకనగా అది ఒక బండ మీద ఉంది. There is a mark on that rock, a chiseled place where many believe that Solomon's temple's holy place was that particular place. ఆ బండ మీద చెక్కబడిన ఒక ముద్ర కనిపిస్తుంది. చాలా మంది పండితులు ఏమని విశ్వసిస్తూ ఉంటారంటే సొలొమోను మందిరంలో అతి పరిశుద్ధ స్థలం అక్కడ ఉండేదని విశ్వసిస్తూ ఉంటారు. And on this rock, that chisel part is a part where he kept this ark in the most holy place. ఈ బండ మీద చెక్కబడిన ప్రాంతం మీద మందసముని ఆయన పెట్టారని చాలా మంది భావిస్తూ ఉంటారు. So if the Jewish people have to rebuild the temple and they're going to rebuild, they thought that they have to demolish this Dome of the Rock, and here again they will rebuild the temple. యూదులు మరలా ఒకవేళ మందిరం నిర్మించాలని ఆలోచన వారికి ఉంది. నిర్మించాలనుకుంటే ఇక్కడ ఈ బండ మీద ఉన్న ఈ డోమ్ ఆఫ్ ద రాక్ అని మందిరం కూల్చివేసి నిర్మించాలని ఆలోచిస్తున్నారు. There is a temple institute in this particular place. I have visited it many times. Temple Institute. అక్కడ టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే ఒక సంస్థ లాగా అక్కడ ఒకటి పెట్టబడి ఉంది. నేను చాలా సార్లు ఈ ప్రాంతానికి వెళ్ళి ఉన్నాను. There is highly qualified Jewish people sitting and working for the rebuilding of the temple. అక్కడ మరొకసారి ఆ మందిరం నిర్మించుటకు చాలా చదువుకున్న పండితులు యూదులు అక్కడ ఉంటారు. They have built almost everything that is needed to keep in the temple, the seven-forked lamp and the table of showbread, everything. I have seen many of it with my own eyes. Yes. ఆ మందిరంలోని వారు పెట్టుటకు అది దీప స్తంభం ఏమి, దానికి కావాల్సిన పల్లెమి, దాని లోపల ఉన్న వస్తువులు అన్ని కూడా వారు అన్ని సిద్ధపరచుకుని సిద్ధంగా ఉన్నారు. But they are doing the research. Where is the foundation of the previous temple? అని ముందు ఉన్న మందిరం యొక్క పునాది ఎక్కడ ఉందని దాని మీద వారు విశ్లేషిస్తున్నారు. Now they have found out it is not the foundation of the most holy place. It is just adjacent to it. అతి పరిశుద్ధ స్థలముకి అది పునాదిగా లేదు కానీ దాని పక్కనే ఉందని ఇప్పుడు వారు కనుగొన్నారు. I was telling about the two doors. ఆ రెండు గుమ్మముల గురించి నేను చెప్తుండగా I stood there, and since I knew this, result, I went there particularly to find out this place in my heart. ఆ గుమ్మం దగ్గరికి నేను వెళ్ళినప్పుడు దీని గురించి నాకు ముందుగా తెలుసు కనుక అక్కడికి వెళ్ళి ప్రత్యేకమైన ప్రాంతం ఎక్కడుందో నా హృదయంలో జ్ఞాపకం ఉంచుకున్నట్టుకు వెళ్ళాను. If you take a scale and keep from the Mount of Olives, you will come to this valley, then you will come to this, close to doors, then you will come not on this Dome of the Rock, but adjacent place you will come along. మీరు ఒక స్కేల్ తీసుకుని మీరు నిలువుగా కొలిసినట్లయితే ఒలివ కొండ మీద నుంచి మీరు కిద్రోన్ లోయ లేదా యెహోషాపాతు లోయలోకి వస్తారు. లోయ నుంచి గుమ్మం దగ్గరకు వస్తారు. గుమ్మమును దాటుకున్నట్లయితే ఆ డోమ్ ఆఫ్ ద రాక్ ఉన్న ప్రాంతం కాదు కానీ దాని పక్కనున్న ప్రాంతంలోకి మీరు చేరుకుంటారు. There I found a small stone. ఆ ప్రాంతంలో నేను ఒక చిన్న రాయిని కనుగొన్నాను. And there is a small dome over that rock. ఆ బండ మీద రాయి మీద చిన్న స్తూపము వంటిది ఉన్నది. It is a white rock. అది ఒక తెల్లని రాయి. And no people will trod on it. They will say if anyone step into it, they will die. ప్రజలెవరు దాని మీద కాలు మోపరు. ఎవరైనా దాని మీద పొరపాటున కాలు మోపినట్లయితే మరణిస్తారని ప్రజలు చెప్తూ ఉంటారు. They call it the Dome of the Spirit.
ఆ ఆత్మ యొక్క డోమ్ ఆఫ్ ద స్పిరిట్ లేదా ఆత్మకి సంబంధించిన స్తూపం అని చెప్తూ ఉంటారు. Because this is the place that they say where the Shekinah glory of the temple was. So anyone step there, he will die. ఇదే ప్రాంతంలోని ఆ మందిరం యొక్క షెకినా గ్లోరీ యొక్క ప్రదేశం అని వారు విశ్వసిస్తూ ఉంటారు కనుక అక్కడికి ఎవరైనా వెళ్ళినట్టయితే మరణిస్తారని చెప్తూ ఉంటారు. These people have found out, with a lot of research, this is the center of the most holy place. ఈ ప్రజలు దాని గురించి ఎంతగానో చదివి విశ్లేషించి ఈ ప్రదేశంలోనే అతి పవిత్ర స్థలము ఉందని వారు భావిస్తున్నారు. There are guards, they don't allow people to step on that stone. ఆ రాయి మీద ఎక్కుటకు ప్రజలకి వారు అనుమతి ఎవరు, చాలా మంది అక్కడ కాపులా ఉంటారు. But do you know, I stepped into that stone and I didn't die. కానీ మీకు తెలుసా, రాతి మీదకి నేను లోపలికి వెళ్ళాను కానీ నేను మరణించలేదు. Because I was so excited, I knew that this is a place where Isaac was offered. ఎందుకనగా నేను చాలా ఆసక్తికరంగా అక్కడికి వెళ్ళాను, అక్కడే ఇస్సాకుని బలి అర్పించారని చూసి చాలా ఆనందంగా అనిపించింది. I knew it is a place where the most holy place and the Shekinah glory dwelt. అతి పరిశుద్ధ స్థలము షెకినా గ్లోరీ అక్కడే ఉండేదని నాకు తెలుసు. So the Jewish people will build the temple there. యూదులు వారి మందిరముని అక్కడే నిర్మిస్తారు. But it will be adjacent to Dome of the Rock. కానీ డోమ్ ఆఫ్ ద రాక్ కి ఆనుకుని అది ఉంటుంది. When you come to Revelation chapter 11. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే chapter 11 of Revelation. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము. There you find the Jewish people, worshiping. God is showing forth the future temple, that is the tribulation temple, where the Jewish people are worshiping. ఆ శ్రమల కాలంలో యూదులు ఆరాధన చేయుట అనే ఆ మందిరమును దేవుడు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. We read in verses 1. మొదటి వాక్యంలో మనం చదువుతున్నాం. God is asking you to rise and measure. అది కొలవమని దేవుడు అడుగుతున్నారు. But in verses 2 you read, leave out the court which is outside the temple. Do not measure it. It has been given to the Gentiles. God is not allowing to measure the outer court. ఆ రెండో వాక్యం చూడండి, ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేయక విడిచిపెట్టుము, అదే అన్ని జనులకు ఇవ్వబడును, వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణంలో కాలి దొరుకుతురు. అక్కడ అన్ని జనుల ప్రదేశంని ఆయన కొలవనివ్వట్లేదు. As the Jewish people have found out the temple foundation, if they rebuild there, the temple will be very close and they won't be able to rebuild the outer court. యూదులు వారి మందిరం ఎక్కడ నిర్మించుకోవాలో పునాదిని వారు కనుగొన్నారు, కానీ అదే ప్రాంతంలో వారు నిర్మించినట్లయితే బయటి ఆవరణమునకు వారికి స్థలం ఉండదు. I am going little fast because I want to finish off this topic. ఈ అంశం నేను ముగించాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం వేగంగా వెళ్తున్నాను. You know that Moses and Elijah is going to come especially to do ministry in Jerusalem. యెరూషలేములోని పరిచర్య చేయుటకు మోషే ఏలియా ప్రత్యేకంగా రాబోతున్నారని మనకు తెలుసు. And they will appear in the first half of 3.5 years. మొదటి 3.5 సంవత్సరంలో శ్రమల కాలంలో వారు ప్రత్యక్షమవుతారు. In their ministry they will be able to bring down fire and they will be able to kill the people who are going to harm them. వారు పరిచర్య చేసినప్పుడు వారికి హాని కలిగించిన వారిని చంపుటకును పైనుంచి అగ్ని తెప్పించుటకును వారికి శక్తి ఉంటుంది. In the first half of the tribulation, when these Jewish people are going to rebuild this temple, there will be great opposition from Muslim world. శ్రమల కాలంలో మొదటి భాగంలోని వీరు మందిరం నిర్మించడానికి యూదులు ప్రారంభించినప్పుడు ముస్లింలు దానికి ఎంతో ఎదురుగా ఉంటారు. And but this Moses and Elijah, because of their power, no one will be able to harm them, and this will be finished within 42 months. కానీ మోషే ఏలియా వారి శక్తి ద్వారా వారిని ఎవరు హాని చేయలేరు. 42 నెలల్లోని పని పూర్తవుతుంది. After finishing this, they will kill Moses and Elijah, Antichrist. 42 నెలలు పూర్తయిన తర్వాత అంత్యక్రీస్తు వీరిని హతమారుస్తాడని మనం చూస్తున్నాం. They will start the sacrifice also. వారు బలియాగములు కూడా అక్కడే ప్రారంభిస్తారు. But you find in the scripture that they won't allow this body to be buried for 3.5 days. కానీ 3.5 దినముల వరకు కూడా ఈ దేహంలో పాతి పెట్టుటకు వారు అవకాశం ఇవ్వరని మనం చదువుతున్నాం. You know what is the reason? దాని కారణం ఏంటో మీకు తెలుసా? If a Muslim die, he will be buried on the same day. ముస్లిం మరణించినట్లయితే అదే దినమున ఆయన పాతి పెడతారు. If a Jew die, he will be buried on the same day. యూదుడు మరణిస్తే అదే దినమున ఆయన పాతి పెడతారు. But Moses and Elijah, they won't allow their body to be buried.
కానీ మోషే ఏలియా యొక్క దేహంను ఇలాగా పాతి పెట్టుటకు వారు అవకాశం ఇవ్వరు. Because the surrounding people are Muslims, and if a person blasphemes their religion, they won't allow his body to be buried on the same day. They will ridicule, they will spit, and they will spat and kick this body, and they will do all kind of things to this body. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అంతా ముస్లిం గా సంబంధించిన వారు కనుక అదే దినమున దేహాన్ని గాని పాతి పెట్టలేనట్లయితే వారు ఎంతగానో దూషిస్తారు, ఉమ్మి వేస్తారు, వారిని ఇలాగ ఎంతో దూషించి దాన్ని తన్నుట అలాగే చేస్తారు. This particular time, the middle of the period of tribulation period, ఆ శ్రమల కాలం యొక్క ఈ సమయం, ఈ మధ్య సమయం, ప్రత్యేక సమయం, this Antichrist will turn against Israelites. అంత్యక్రీస్తు ఇజ్రాయేలుకు విరుద్ధంగా మారతాడు. He will be against the worship they have started in Jerusalem, in their temple. యెరూషలేములో వారి మందిరంలో ప్రారంభించిన ఆరాధనకు విరుద్ధంగా ఆయన మారతాడు. At that time, the Islamic world will move against the Jewish people because they have rebuilt the temple. Can you imagine if they rebuild a temple there now? What will be the situation? ఆ సమయంలో ఇస్లాం మతముకు చెందిన వారు అందరూ కూడా యూదులకు విరుద్ధంగా మారుతారు, ఎందుకంటే వారు మందిరం నిర్మించుకుంటారు. Brothers and sisters, as we read in Joel, it is going to happen when the Lord is going to bring back these people to their homeland. యావేలు గ్రంథంలో మనం చదువుతున్నాం, ఆయన ప్రజల్ని తిరిగి వారి స్వస్థలానికి తీసుకొచ్చినప్పుడు ఈ సన్నివేశాలు జరగబోతున్నాయి. Now, when you see the world politics, one by one nations are getting against the nation of Israel. ప్రపంచ రాజకీయాలు కానీ ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఒక్కొక్క దేశం వెంబడి దేశము ఇజ్రాయెల్కి విరుద్ధంగా మారుతున్నాయి. And I was very careful in watching the things happening there. అక్కడ జరుగుతున్న విషయాలన్నీ గమనించడానికి నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. Israel is existing because of the Americans. అమెరికా దేశస్తుల వల్ల ఇజ్రాయెల్ ఇప్పుడు కూడా అలా సజీవంగా ఉన్నారు. And Americans politics is divided into two, Democrats and the Republicans. డెమోక్రటిక్స్, రిపబ్లిక్స్ అని రెండు భాగములుగా అమెరికా రాజకీయాలు విభజించబడి ఉన్నాయని మీకు తెలుసు. Democrats are little bit liberal people. డెమోక్రాట్స్ అన్నవారు కొంచెము చనువిస్తూ ఉంటారు. Barack Obama is a Democrat. బరాక్ ఒబామా ఆయన డెమోక్రాట్ అని మనకు తెలుసు. Something he has done before he was going away from American presidency. ఆయన ప్రెసిడెంట్ నుంచి తొలగిపోతున్న సమయంకు ముందు ఆయన చేసిన ఒక సంఘటన మీకు తెలుసా? That is in 2016 December. 2016 డిసెంబర్లో ఆయన చేశాడు. There was a UN Security Council. ఐక్యరాజ్య సమితి యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ ఉండేది. 15 countries are there in the Security Council. సెక్యూరిటీ కౌన్సిల్ లో 15 దేశాలు ఇంగితమై ఉన్నాయి. There was a resolution which was brought against Israel. ఇజ్రాయెల్కు విరుద్ధముగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. 14 countries voted against Israel. 14 దేశములు ఇజ్రాయెల్కు విరుద్ధముగా వారు ఓటు వేశారు. Usually when it comes, America used to veto. సాధారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అమెరికా వీటో ఓటు వేసేది. But this time Barack Obama kept quiet and it was slowly passed. కానీ బరాక్ ఒబామా ఈసారి మౌనంగా ఉన్నాడు, ఆ నిర్ణయం వారు తీసుకున్నారు. It happened in December 2016. 2016 సంవత్సరం డిసెంబర్లో ఈ సంఘటన జరిగింది. That resolution is that Israel has to give back the land that they captured in 2067 war. 1967 యుద్ధంలోని ఏ భాగంనైతే వారు కైవసం చేసుకున్నారో ఆ ప్రాంతం తిరిగి ఇజ్రాయెల్ వారు ఇవ్వాలని వారు నిర్ణయం తీసుకున్నారు. That means they have to give back West Bank, Jerusalem, Golan Heights, etc. అనగా వెస్ట్ బ్యాంక్, యెరూషలేము, గోలాన్ హైట్స్ ఈ ప్రాంతం అంతా తిరిగి వారికి చేయాలి. And Israel is not willing to give back. కానీ ఇజ్రాయెల్ తిరిగి ఆ ప్రదేశం ఇచ్చుటకు వారు ఇష్టపడట్లేదు. What is the next step? దాని తర్వాత ఏం జరగాలి? Next step is actually to send the army of UN to liberate that. దాని తర్వాత అడుగు ఐక్యరాజ్య సమితి వారి సైన్యముని పంపించి ఆ ప్రదేశంలో ఇచ్చుటకు వారు పంపించాలి. That didn't happen. కానీ అది జరగలేదు. Do you know why? ఎందుకో మీకు తెలుసా? In 2017, Barack Obama was leaving the presidency. In 2016 December, it was that month he passed this Security Council resolution. 2017 సంవత్సరంలో బరాక్ ఒబామా ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకుంటున్నాడు కనుక 2016 సంవత్సరం డిసెంబర్లోని సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఈ నిర్ణయం తీసుకున్నారు. The next month, January, Donald Trump became president of America. 2017 సంవత్సరం మరుసటి నెల జనవరిలోని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తీర్మానం తీసుకున్నారు. Yes, he was in favor of Jewish people. ఆయన యూదులకు తోడుగా ఉన్నాడు.
One of his son-in-law is a Jewish person. ఆయన అల్లుడు ఒకడు యూదుడు. His advisors are Jewish people. అతనికి సలహాదారులందరూ కూడా యూదులే. Many of the lawyers of Trump is Jewish people. డొనాల్డ్ ట్రంప్ యొక్క లాయర్లు కూడా చాలా మంది యూదులే. You know, because he came, this resolution that was passed by Barack Obama didn't get implemented. డొనాల్డ్ ట్రంప్ వచ్చినందున బరాక్ ఒబామా ఏ నిర్ణయం అయితే ఐక్యరాజ్య సమితి ద్వారా తీసుకున్నారో అది వారు ముందుకు పూరించలేకపోయారు. But still that resolution is existing. కానీ ఇప్పుడు కూడా నిర్ణయం అలాగే ఉంది. But what we read here, I am going to bring all the nations. సర్వజనులను నేను సమకూర్చదును అని ఆయన చెప్తున్నారు. And God told especially the surrounding nations. ప్రత్యేకంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను దేవుడు చెప్తున్నారు. I want to speak little bit about that surrounding nations. ఆ చుట్టుపక్కల ప్రాంతముల గురించి ఇంకొంచెం నేను మాట్లాడాలని. You know, you and me are living in a special time in history. నీవు నేను చరిత్రలోని ప్రత్యేకించిన సమయంలో జీవిస్తున్నాం. Not only because the Israelites have come back, it is a time, at that time God will do this. కేవలం ఇజ్రాయెల్ ప్రజలు తిరిగి వచ్చారు అంత మాత్రమే కాదు, కానీ ఆ సమయంలో దేవుడు ఈ సంఘటన సంభవించబోతున్నారు. You are living in a time where you find the rise of Islamic fundamentalism. Islam is becoming very fundamentalist religion in the time in which we are living. మనం ఉంటున్న సమయంలోని ఇస్లాము మరింత సిద్ధాంతపరమైన ఒక మతముగా మారుట చూస్తున్నాం. It started from Iran. అది ఇరాన్ లో ప్రారంభమైంది. You know, you and me knows till 1979, Shah was ruling Iran. 1967 వరకు షా అనే ఒక వ్యక్తి ఇరాన్ ను పరిపాలిస్తున్నాడు. Shah was an ally of America. ఆయన అమెరికాకి స్నేహితుడు. He was a friend of Western nations. పాశ్చాత్య దేశంలోకి ఆయన స్నేహితుడు. But in 79, Shah was driven away from Iran. కానీ 1979లోని ఇరాన్ నుంచి ఆయన తరిమేశారు. And Ayatollah Khomeini, who was driven away from Iran, he landed back to Iran. ఆయన ఇరాన్ నుంచి ముందుగా తొలగిపోయిన అయతుల్లా ఖొమైనీ తిరిగి ఇరాన్కి వచ్చాడు. US, America didn't do anything when Shah was driven away from there. ఆ షా అక్కడ నుంచి 79వ సంవత్సరంలో తరమబడినప్పుడు అమెరికా ఏమీ కూడా చేయలేదు. So this Ayatollah Khomeini came back. అయతుల్లా ఖొమైనీ తిరిగి వచ్చాడు. In 1979, 1979వ సంవత్సరంలో, you know, a new political fundamentalist religion, you know, they turned into a very fundamentalist religion in something like a Marxist Islamic religion in Iran. ఇరాన్ లోని ఒక మార్క్సిస్ట్ ఇస్లామిక్ రిలీజన్ ఒక మతం లాగా ఎంతో సిద్ధాంతపరమైన రాజకీయ మతం ఒకటి ప్రారంభమైంది. Iran, who was a friend of America till 1979, 1979వ సంవత్సరం వరకు అమెరికాకి స్నేహితులుగా ఉన్న ఇరాన్, now they are chanting death to America, death to America. They are one of the most animosity or people who are enemy with America. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇరాన్ అమెరికాకు మరణము అని నిరంతరము అలా చెప్తూ ఉన్నారు. వారు అమెరికాకి పెద్ద శత్రువులు. You know, from there, అక్కడ నుంచి you know that so many terrorist organization in Islam has, you know, come up. ఇస్లాంలోని ఎన్నో ఉగ్రవాద సంస్థలు అక్కడ నుంచి ఉద్భవించాయి. You must hear about Hamas, who is in Gaza. గాజాలో ఉన్న హమాస్ గురించి మీరు వినే ఉంటారు. They are on the southern part of Israel. ఇజ్రాయెల్ కు దక్షిణ భాగంలో వారు ఉన్నారు. On the northern part, another Hezbollah. తూర్పు దిక్కున హెష్బుల్లా అనే మనం చూస్తున్నాం. You have heard about PLO, Palestinian Liberal Organization. Palestinian Liberal Organization అనే ఒక సంస్థ గురించి కూడా మీరు వినే ఉంటారు. They were formed to, you know, finish off, wipe off Israel. వారు ఇజ్రాయెల్ ని పూర్తిగా తుడిచిపెట్టుటకు ప్రయత్నిస్తున్నారు. And all this Islamic group like Popular Front of Liberation of Palestine, ఇప్పుడు ఇస్లాం సంస్థలన్నీ కూడా ఇలాంటి పిఎల్ఓ అని మనం చూస్తే, బుకారాం కానీ చూస్తే, and there are so many groups. You keep it in mind, almost all these groups are funded by Iran. మీరు ఇలా మనసులో పెట్టుకోండి, ఇలాగ ఎన్నో గుంపులు ఉన్నాయి. ఈ గుంపులు అన్నిట్లో కూడా ధన సహాయం ఇరాన్ చేస్తుంది. You know why Iran is doing it? ఇరాన్ ఎందుకు అలా చేస్తుందో మీకు తెలుసా? They believe in a new theology. వారు ఒక నూతనమైన సిద్ధాంతం నందు విశ్వసిస్తున్నారు. We know that they are Shiite Muslims. వారు షియైట్ ముస్లిమ్స్ అని మనం చెప్తూ ఉంటాం. The Shiite Muslims means they are not Sunni Muslims.
షియాయిట్ ముస్లిమ్స్ అనగా సున్నీ ముస్లిమ్స్ కాదు వీరు. They are believing in that after the death of their Muhammad, who should be the leader of their religion. They believe that he should be direct descendant of Muhammad. మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత ఆయన తర్వాతి స్థానంలో నిలబడవలసిన వాడు మహమ్మద్ తదితరుడు, ఆయన తరముల వాడే అని వారు విశ్వసిస్తూ ఉంటారు. Whereas Sunnis believe that he has to be elected by Islam people. కానీ సున్నీ ముస్లింలు వారు ఎలా విశ్వసిస్తారంటే ఇస్లాం మతం చెందిన వారు అంతా కలిసి నిర్ణయించుకుని ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తారు. So you find two groups of Islam. One is Shiite Muslim, which is in Iran, and Sunni Muslim. They are little more moderate. ఇలాగా రెండు గుంపులుగా ఇస్లాం మతంలో మనం చూస్తున్నాం. సున్నీ ముస్లిమ్స్ మనం చూడొచ్చు, షియాత్ ముస్లిమ్స్ అని ఇరాన్ లో చూస్తున్నాం. But now listen carefully. There was no Islam in the world. కానీ ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, అప్పుడు ప్రపంచంలో ఇస్లాం లేదు. God told in this prophecy that he will gather the surrounding people. తన చుట్టుపక్కల ఉన్న దేశాలని, తన ప్రజలందరినీ ఆయన సమకూర్చుకుంటాడని దేవుడు ఈ ప్రవచనంలో చెప్పాడు. The surrounding nations, they were Bedouins when these prophecies were foretold. ఈ ప్రవచనంలో చెప్పబడినప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బెడూవియన్స్ అని మనం చెప్పొచ్చు. There was no nations there. వారికి రాజ్యములు, ప్రదేశాలు లేవు. Those areas was under empires like Ottoman Empire and others were ruling. అలాగా ఒటోమన్ ఎంపైర్స్ అని ఇటువంటి గొప్ప గొప్ప రాజులు ఏలుతున్న ఒక సంస్థానాలను చెప్పొచ్చు. But in 1917 the Ottoman Empire was broken. కానీ 1979వ సంవత్సరంలో ఒట్టమన్ ప్రదేశం ఆ సంస్థ అది కూల్చబడింది. We know it is the time of First World War. ఆ సమయంలో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది 1917. So many nations in the Middle East, they became independent. తూర్పు దేశంలన్నీ కూడా చాలా వరకు స్వాతంత్రింపబడ్డాయి ఆ సమయంలో. I was looking into the dates of this independent dates. వారందరూ స్వాతంత్ర్యం పొందుకున్నప్పుడు ఆ సామ్రాజ్యం very interesting that for example Lebanon in 1943, లెబనాన్ 1943 సంవత్సరంలో స్వాతంత్ర్యం పొందుకుంది. Syria in 1943, సిరియా 1943 సంవత్సరంలో స్వాతంత్ర్యం. Yemen in 41, యెమెన్ 41 సంవత్సరంలో స్వాతంత్ర్యం. Jordan in 1946, జోర్డాన్ 1946 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది. Israel in 1948. ఇజ్రాయెల్ 1948 సంవత్సరంలో స్వాతంత్ర్యం వచ్చింది. As you see this, you will find the meaning for the words the Lord spoke in Luke 21, 29 and to 31. No need of explaining that. ఈ విధంగా లూకా సువార్త 21వ అధ్యాయం 29, 31 వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటల యొక్క సత్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. He was telling a parable. ఆయన ఒక ఉపమానం చెప్తున్నారు. To understand the end time. అంత్య దినములు అర్థం చేసుకున్నట్టు ఉపమానం. When you see the fig tree and other trees are budding up. ఇక్కడ ఆ చెట్లు, ఆ రకముల చెట్లన్నీ తగలబడుతున్నప్పుడు, we know the fig tree is the nation of Israel. అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశాన్ని సూచిస్తుంది. And other nations, they are represented by these trees. మిగతా దేశంలన్నీ కూడా ఆయా చెట్ల ద్వారా అవి చూపించబడి ఉన్నాయి. When they are budding up, you should understand the kingdom of God is near. వారు కాలుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, దేవుని రాజ్యం దగ్గరగా ఉన్నది. This is spoken by the Lord. ఇది దేవుని ద్వారా చెప్పబడి ఉన్నది. Yes, at the time Israel became independent, so many nations also became independent. సహోదరులారా, ఇజ్రాయెల్ దేశము స్వాతంత్ర్యం పొందుకున్నప్పుడు అనేక దేశాలకు కూడా స్వాతంత్ర్యం వచ్చింది. Even India became independent in 1947, at the time when Israel was becoming independent. ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం అవ్వక మునిపే 1947 సంవత్సరంలో భారతదేశం కూడా స్వాతంత్ర్యం వచ్చింది. But that is not the problem here. కానీ ఇక్కడ సమస్య అది కాదు. God has specified in Joel chapter 3, I'm going to bring the surrounding nations and I will gather all the nations. యోవేలు గ్రంథము 3వ అధ్యాయంలో ప్రత్యేకించి దేవుడు చెప్తున్న మాట, చుట్టుపక్కల ప్రదేశం అన్నిటినీ నేను ఒక దగ్గర సమకూర్చేదను అని ఆయన చెప్తున్నారు. And who are the surrounding nations? ఈ చుట్టుపక్కల ప్రాంతంలో లేదా ప్రదేశంలో ఎవరు? The nation that is surrounding Israel is actually Islamic countries. ఇజ్రాయెల్ చుట్టూ పక్కల ఉన్న దేశంలో అన్ని కూడా ఇస్లాం మతంకు చెందిన దేశం. Brothers and sisters, when this prophecy was penned down, there was no Islam in the world. సహోదరులారా, ఈ ప్రవచనం ఎప్పుడైతే చెప్పబడిందో అప్పుడు ఇంకా ఇస్లాం అనేది ప్రపంచంలోకి రాలేదు. Muhammad, who has established this religion, he died in AD 622. ఈ ఇస్లాం మతముని స్థాపించిన మొహమ్మద్ ప్రవక్త క్రీస్తు
శకము 622వ సంవత్సరంలో మరణించాడు. At that time, there was only 2 places where Islam was established. ఆ సమయంలోని ఇస్లాం స్థాపింపబడిన కేవలం 2 ప్రాంతములు ఉండేవి, Mecca and Medina. మెక్కా, మెదీనా. But in AD 635, కానీ క్రీస్తు శకము 635వ సంవత్సరంలో army from Saudi Arabia came and captured many of the places, defeating Byzantine army, that is a Christian army. సౌదీ అరేబియా తరపు నుంచి ఒక సైన్యం వచ్చి క్రైస్తవ సైన్యముని వారు ఓడించి అనేక ప్రాంతంలో కైవసం చేసుకున్నారు. They captured Jerusalem in AD 635. క్రీస్తు శకము 635వ సంవత్సరంలో యెరూషలేమును వారు కైవసం చేసుకున్నారు. And they declared Jerusalem as their holy place. యెరూషలేముని వారు పవిత్ర స్థలముగా వారు ప్రకటించారు. Keeping in mind, they captured all the people around this area till Africa, and they all became Islam, and they declared Jerusalem as their holy place. So this Islam was spread in all the Middle East countries and Africa. కనుక ఇస్లాం మతము పూర్వ పశ్చిమ ప్రాంతంలోను ఆఫ్రికా ప్రాంతంలో ఆ దినాల్లో విస్తరించినట్లు మనం చూస్తున్నాం. And Islam, and they declared Jerusalem as their holy place also. ఆ ముస్లింలు యెరూషలేముని వాళ్ళు పరిశుద్ధ స్థలంగా ప్రఖ్యాపించారు. After that, they built these 2 mosques there. ఆ తర్వాత ఇప్పుడున్న ఆ 2 మస్జిదులు వాళ్ళు అక్కడ నిర్మించారు. So the religion of Islam. కనుక ఈ ఇస్లాం మతం యొక్క ప్రారంభం ఎలాగో మనకు గుర్తుంది. So they are these religious people after Mecca and Medina, Jerusalem is their most holy place. కనుక ముస్లింలకు మక్కా మదీనా తర్వాత ఇప్పుడు యెరూషలేము పరిశుద్ధ స్థలంగా ఉన్నది. And nobody is able to touch. Now the conflict started in Gaza because Israel police entered into this one of the mosque. ఇప్పుడు ఆ ఇస్రాయేల్ ప్రాంతంలో లేక గాజా ప్రాంతంలో గొడవలు ఎందుకు ప్రారంభమైందంటే ఇస్రాయేల్ పోలీసులు ఆ ముస్లిం ఒక దేవాలయంలో ప్రవేశించారు. We read here, when we saw from the scripture, in the time of tribulation, Israel is going to rebuild their 3rd temple in this particular place, this most holy place. దేవుని పరిశుద్ధ లేఖనం మనం చూస్తున్నాము. ఈ యొక్క మహాశ్రమల ప్రారంభంలో ఇశ్రాయేల్ ప్రజలు వారి దేవాలయం 3వసారి ఆ ప్రదేశంలోనే ఆ పరిశుద్ధ స్థలంలోనే కట్టబోతున్నారని. And they will come against Israel. కనుక ఈ ముస్లింలు ఇశ్రాయేల్కు విరోధంగా లేస్తారు. This is what we read. I am going to gather. I have determined to gather all the people and the surrounding people there. కనుక అదే మనం చదువుకున్నాం. దేవుడు అన్ని జనులు అందరినీ కూడా ఇశ్రాయేలుకు విరోధంగా ఆ లోయలో సమకూరుస్తారని. And keep it in mind, when this resolution was passed in the UN, ఆ UN ఈ రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, we knew at the time of Obama it was passed and it is lying there. ఆ ఒబామా కాలంలో అది పాస్ చేయబడి అలాగా నిలబడింది. Now I want to tell you what is the mentality of the Catholic people. క్యాథలిక్ వాళ్ళకు మనస్తత్వం ఎలాగ ఉందో అని మీకు చెప్తాను. If you go to Wikipedia, you can find out when the Jewish people was trying to establish a country, they were trying to influence American president. వికీపీడియా అనే గ్రంథంలో మీరు పరిశోధించినట్లయితే ఇస్రాయేల్ రాష్ట్రమును స్థాపించబడినప్పుడు క్యాథలిక్ వాళ్ళు అమెరికన్ ప్రెసిడెంట్ ని ప్రభావించి రాపుటకు ప్రయత్నం చేస్తున్నట్టు మనం చదువుకున్నాం. At that time it was President Franklin Roosevelt. అప్పుడు అమెరికాలో ఫ్రాంక్లిన్ రూస్వెల్ట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. They tried to prevent establishing the country as Israel in the Middle East. కనుక ఆ మధ్యపూర్వ ప్రదేశంలో ఇస్రాయేల్ ఒక దేశంగా ప్రఖ్యాపించుటకు వారు అడ్డుపెట్టారు. That is still their mentality. వారి మనస్తత్వం అలాగే ఉంది ఇప్పుడు కూడా. And they don't believe that Jerusalem is the capital of Israel. ఇస్రాయేల్ కి ఆ యెరూషలేం రాజధానిగా ఉండాలని క్యాథలిక్ వాళ్ళు కూడా నమ్మటం లేదు. They wanted it as an international, place, Jerusalem, for all religion. యెరూషలేము పట్టణము అన్ని మతస్థులకు ఒక సర్వదేశీయ పట్టణంగా ఉండాలని వారు కోరుతున్నారు. Protestant church, we call, there is an organization, World Council of Churches, WCC. WCC అని World Council of Churches. I have read recently they have published that the Balfour Declaration, that is in 1917, Britain has declared that favoring the Jewish people a homeland, that was
unlawful. That is wrong. This is what the Protestant organization declared. Servants in our internet, so sorry for that. World Christian Church, that is WCC, Protestant. ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళందరూ కలిసి వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్ అని ఒక సంస్థ ఉంది. You know, they have written recently like this. వారు ఈ రీతిగా రాసుకున్నారు ఈ మధ్యలో. You know, in 1917, Britain declared Balfour Declaration. 1917 సంవత్సరంలో బ్రిటన్ ఒక డిక్లరేషన్ చేశారు. And that is favoring the Jewish people to have a homeland. యూదులకి వారి సొంత దేశం కావాలని వారు అనుకూలపడ్డారు. These Protestant people have declared it was unlawful, it was wrong. కానీ ఈ ప్రొటెస్టెంట్ వాళ్ళు వాళ్ళకి అలాంటి దేశం రాకూడదని వ్యతిరేకించారు. What does it mean? The World Christian Council, the Christianity without Christ, they are against this Jewish people land. కనుక ఈ వరల్డ్ క్రిస్టియన్ కౌన్సిల్స్ ఈ క్రైస్తవులు ఈ యూదులకు వ్యతిరేకంగా వారికి దేశం రాకూడదని చెప్తున్నారు. So Catholics are against. క్యాథలిక్ వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారు. Protestants are against. ప్రొటెస్టెంట్ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. You know, UNO, one of the organization of UNESCO. యునెస్కో అని యుఎన్ఓలో ఇంకొక సంస్థ ఉంది, వాళ్ళు కూడా వారికి వ్యతిరేకంగా ఉన్నారు. I don't want to read all. They have declared like this: the tomb of the patriarchs, where Abraham is buried, Jacob is buried, you know, their mothers are buried, and where David is buried. None of these places belongs to the Jewish people. It belongs to the Muslim people. వారు ఏమంటున్నారంటే అబ్రహాము, యాకోబు, ఇసాకు వారి భార్యలందరూ కూడా సమాధి చేయబడిన ఆ సమాధి స్థలము యూదులకు చెందినది కాదు, అవన్నీ కూడా ముస్లింకి చెందినదని వాళ్ళు వాదిస్తున్నారు. And they told that the Temple Mount area, including that Western Wall, Wailing Wall, it is exclusively Muslims, not of Israelites. కనుక అక్కడ ఆ విలాప గోడలని చెప్పారు కదా, అవన్నీ కూడా ముస్లింస్దే, అది ఇశ్రాయేల్ది కాదని వాళ్ళు వాదిస్తున్నారు. You know, this is the mind of even American, America's decision also. అమెరికా వాళ్ళు కూడా దానికి అనుకూలపడుతున్నట్టు చూస్తున్నాం. That means almost all the world is against them now. కనుక ప్రపంచం అంతా కూడా యూదులకు వ్యతిరేకంగా సమకూడుతున్నట్టు మనం చూస్తున్నాం. Brothers and sisters, turn with me to Jeremiah chapter 30. యెరెమీయా గ్రంథం 30 అధ్యాయం చూడండి. There you find it. అక్కడ మనం ఈ విషయం చూస్తున్నాం. You know, chapter 30, God is telling a time will come when he is going to bring back his people. యెరెమీయా గ్రంథం 30 అధ్యాయంలో దేవుడు తన ప్రజల్ని తిరిగి తమ దేశానికి తీసుకొస్తారని ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నారు. This is what we read in verses 3. Chapter 30 verses 3. ఇర్మియా గ్రంథము 30 అధ్యాయం 3వ వాక్యంలో ఈ మాట మనం చదువుతున్నాం. Behold, the days are coming, says the Lord. I will cause them to return to the land I gave to their fathers. రాబో దినముల్లో నేను ఇశ్రాయేలు వారును యూదా వారు నా ప్రజల చెరలో నుంచి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చే దేశమునకు వారిని స్వాధీనపరచుకున్నట్లు God was pointing out a time in history when he is going to bring back his people to the same place. చరిత్రలో ఒక సమయంలోని తన ప్రజల్ని తిరిగి అదే ప్రాంతంలోకి తీసుకువస్తానని దేవుడు ఒక సమయాన్ని సూచిస్తున్నారు. After they come back, వారు తిరిగి వచ్చిన తర్వాత it is not the time of peace. అది సమాధాన సమయం కాదు. Yeah, you read it in verses 7. It is a time of Jacob's trouble. 7వ వాక్యంలో మనం చదువుతున్నాం, యాకోబు సంతతికి ఆపద తెచ్చు దినం. We read in verses 5, it is not the peace, it is we will read that verse 5. For thus says the Lord, we have heard a voice of trembling, of fear and not peace. It is not the peace after Israel come back. చూడండి, ఇశ్రాయేలు తిరిగి వచ్చిన తర్వాత సమాధానంతో కూడిన సమయం కాదు, కానీ 5వ వాక్యంలో చదువుతున్నాం, యెహోవా ఇట్లనో సమాధానం లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులకు ఏకవేగా వినుచున్నాం. It is not the peace. అది సమాధానం కాదు. After they have come back, it is a war and desolation, as we read in Daniel 9. వారు తిరిగి వచ్చిన తర్వాత దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం చదివినట్లుగా యుద్ధమును నాశనము ఉంది. But God is pointing out a time where Jacob's trouble starts. యాకోబు సమస్య ప్రారంభమయ్యే ఒక సమయాన్ని దేవుడు సూచిస్తున్నారు. At that time, I want to point out something here. ఆ సమయంలో అక్కడ నేను ఒకటి మీకు పాయింట్ చూపించాలనుకుంటున్నాను. Look at verses 13. 13వ వాక్యం చూడండి. There is no one to plead your cause. మీ నిమిత్తన ఎవరు మాట్లాడటకు లేరు, వ్యాజ్యమాడేవారు లేరు అని చూస్తున్నాం. Underline that. అది మీరు అండర్లైన్ చేసుకోండి. Look at verse 14 also. 14వ వాక్యం చూడండి. All your lovers have forgotten you.
నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు. When this Gaza fight took place, we heard in the news, Biden is telling Israel also have the right to defend. ఆ గాజా యుద్ధం జరుగుతున్నప్పుడు బయట చెప్తున్నట్టుగా వార్తలు చదువుతున్నాము, ఇజ్రాయెల్ కూడా తన సమర్థించుకునే వారికి హక్కు ఉంది. That was a declaration world carefully listened. ప్రపంచమంతా జాగ్రత్తగా విన్న ఒక మాట అది. But this particular time, we read that there is nobody with Israel. ఈ ప్రత్యేకమైన సమయంలోని ఇజ్రాయెల్కి అండగా తోడుగా వ్యాజ్యమాడు వారు ఎవరు లేరని చూస్తున్నాం. This is exactly we read in Joel chapter 3. యావేలు గ్రంథము 3వ అధ్యాయంలో ఖచ్చితంగా ఇదే మనం చదివాం. At the time when I'm going to bring back my people, నా ప్రజల్ని నేను తిరిగి వచ్చే సమయమున. Oh, brothers and sisters, see the scripture fulfillment happening in our time. సహోదరులారా, మన సమయంలో లేఖనములు నెరవేరబడుట చూడండి. Joel chapter 3 verse 2. Behold, in the days and the time when I bring again the captivity of Judah and Jerusalem, I will also gather all nations. చూడండి, 2వ వాక్యం యావేలు గ్రంథం 3వ అధ్యాయంలో అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతులోని తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్యము ఇజ్రాయెల్ని చెదరగొట్టి నా దేశం తాము పంచుకున్న బట్టి నా జనుల పక్షం అక్కడ నేను అన్యజనులతో వ్యాజ్యమాడుదును. What a wonderful verse it is. ఎంత అద్భుతమైన వాక్యం కదా. What a wonder it is. ఎంత అద్భుతము. 2400 years before, God says, when I'm going to bring back my people, I will also bring the nations from around the world. 2400 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రవచనంలోని చెరలో నుంచి నా ప్రజలను రప్పించినప్పుడు ఆ నిజంలందరినీ నేను సమకూర్చదని దేవుడు చెప్తున్నారు. We read it in Joel 3:8. This God has determined to do. Determined. యావేలు గ్రంథము 3వ అధ్యాయం 8వ వాక్యంలో దేవుడు సెలవిచ్చిన మాట ఆయన నిర్ణయం తీసుకున్నాడు అని చదువుతున్నాం. Determined to gather all the people. అన్ని జనులందరినీ సమకూర్చుటకు ఆయన నిర్ణయించుకున్నాడు. Yeah, again when you read in Joel chapter 3, యావేలు గ్రంథం 3వ అధ్యాయంలో మరలా మీకు చదివినట్లయితే look at verses 9. 9వ వాక్యం చూడండి. Proclaim this among the nations, prepare for war. అన్ని జనులకు ఈ సమాచారము ప్రకటన చేయడి, యుద్ధము ప్రతిష్ఠించుడి. You know, in English Bible and Telugu Bible, it is only war. But in Malayalam Bible and in the original language, it is sanctifying war. In otherwise, it is jihad. మరొక మాటలో చెప్పాలంటే తెలుగులోని ఇంగ్లీష్ బైబిల్లోని యుద్ధము అని ఉంది, కానీ మలయాళము తర్జుమాలోని ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో కూడా పవిత్రీకరణ అనే యుద్ధము లేదా జిహాద్ అని మనం చెప్పవచ్చు. It is jihad. It is a holy war. అది పవిత్రమైన యుద్ధము, జిహాద్ అని దాన్ని మనం సంబోధించవచ్చు. Oh, brothers and sisters, what is this holy war? ఈ సహోదర సహోదరి, పవిత్రమైన యుద్ధం అనగా ఏమిటి? This holy war is to liberate the holy place. ఆ పవిత్రమైన స్థలముని స్వాతంత్రించుట కొరకు పవిత్రమైన యుద్ధం. What I want to tell you is the Jerusalem is their holy place. యెరూషలేము వారికి పరిశుద్ధ స్థలం. When these Israelites are rebuilding their third temple, ఇశ్రాయేలు ప్రజలు వారి మందిరం తిరిగి నిర్మించుకున్నప్పుడు, you know, they became intoxicated. వారు చాలా ప్రమాదకరంగా మారినట్టు చూస్తున్నాం. Can you turn with me to Isaiah chapter 29? యెషయా గ్రంథము 29వ అధ్యాయం చూడండి. Isaiah chapter 29. యెషయా గ్రంథము 29వ అధ్యాయం. You know, there you find the people are coming against Jerusalem. ప్రజలు యెరూషలేమునకు విరుద్ధముగా వస్తున్నట్లు అక్కడ మనం చదవచ్చు. You read that verse 7, the multitude of all nations who fight against Ariel. Ariel is the name given for Jerusalem in verses 1. మొదటి వాక్యంలో ఏరియాలు అనే పేరు యెరూషలేముకి ఇవ్వబడింది. 7వ వాక్యంలో ఏరియాలతో యుద్ధము చేయు సమస్త జనులు సమూహమును దాని మీదకి వచ్చినట్లు మనం చూస్తాం. Multitude of nations. జనముల సమూహములు. We saw UNO has taken a decision. ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా we saw Catholics' attitude. క్యాథలిక్ల వ్యవహారము మనం చూస్తాం. We saw the attitude of Protestants. ప్రొటెస్టెంట్స్ వారు, and we were meditating on the mind of Islamic people. ఇస్లాము ప్రజల యొక్క మనస్సు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. The surrounding nations are Islamic people. చుట్టుపక్కల దేశాలంతా కూడా ఇస్లాం మతంలోకి చెందిన వారే. Look at chapter 29 of Isaiah and one verse in verses 9. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. Pause and wonder, blind yourself and blind. They are drunk but not with wine. They stagger but not with intoxicating drink. The people who come to war, they are intoxicated. 9వ వాక్యంలో మీరు చూడండి, ద్రాక్షరసం లేకయే వారు మత్తులై ఉన్నారు, యుద్ధముకు వచ్చేవారంతా మత్తులై ఉన్నారని మనం చదువుతున్నాం. Intoxicated not with the drink. వారు ద్రాక్షరసముతో మత్తులైన వారు కాదు. But with what?
కానీ దేనితో వారు మత్తులై I ఉన్నారు? firmly believe it is an intoxication of religion. వారి మతముతోని వారు మత్తులై ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. Why these Jewish people have been attacked by, surrounding people? యూదులు ఎందుకు చుట్టుపక్కల ప్రజల ద్వారా ఇలాగా అటాక్ చేయబడుతున్నారు? See the attitude, the mentality, and the people who are warring from Jerusalem. Sorry, from Gaza. గాజా నుంచి యుద్ధం చేస్తున్న వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు మీరు చూడండి. Yesterday I was listening to something that a mother in Gaza, she had 5 children. గాజాలో ఒక తల్లి గురించి నేను వార్తలు వింటాను. ఆమెకి 5 పిల్లలు. And this mother, one by one, given this explosive on these children and sent these children against Israel, and they died. ఈ తల్లి తన 5 పిల్లల్ని కూడా పేలుడు పదార్థాలతో కట్టి ఇజ్రాయెల్ లో పంపించిన వారు 5 అలాగ మరణించారు. She was so happy that her 5 children died against, as terrorists against Israel. తన 5 పిల్లలు కూడా ఇజ్రాయెల్ కు విరుద్ధంగా మరణించారని ఆమె ఎంతో ఆనందంగా ఉంది. That is a mentality. వారి ఆలోచన విధానం అలా ఉంది. It's a sort of intoxication. వారు మత్తులై ఉన్నారు. And the scripture says, at last the people will come against to war with Israel because of a sort of intoxication. లేఖనాలు మనకు చెప్తున్న ఇజ్రాయెల్ కు విరుద్ధంగా జనసమూహం అంతా కూడా మత్తులై యుద్ధం చేయడానికి వస్తారు. It is a religious intoxication. మతముతో కూడి ఉన్న మత్తు అని మనం చెప్పొచ్చు. But who is doing this? కానీ ఇది ఎవరు చేస్తున్నారు? You turn to Zechariah chapter 12. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం మీరు చూడండి. In Zechariah chapter 12 జకర్యా గ్రంథము 12వ అధ్యాయంలో and verses 2, 2వ వాక్యంలో God says that he is the one who makes it, like this. నేనే వారిని అలాగ మొత్తు కొట్టించి పాత్రగా చేయబోతున్నానని దేవుడు చెప్తున్నారు. Zechariah chapter 12 and look at verses 2. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. Behold, I will make Jerusalem a cup of drunkenness to all the surrounding people. నేను యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మొత్తు కొట్టించు పాత్రగా చేయబోతున్నాను. Oh dear ones, oh brothers, look at the fulfillment of the scripture. The surrounding nations have, they have become Muslim countries after AD 630, and Jerusalem is the holy place, third holiest place. సహోదరులారా, లేఖనములు నెరవేర్చబడట మీరు గమనించండి. యెరూషలేము, ఇజ్రాయెల్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఇస్లాం మతముకు చెందిన వారే. క్రీస్తు శకము 635 సంవత్సరం తర్వాత వారు ఇస్లాం మతము ప్రారంభమైంది. యెరూషలేమును వారి పవిత్ర స్థలంగా భావిస్తున్నారు. When God spoke these words through this prophet, there was no Islam in this world. దేవుడు ఈ ప్రవక్త చేత ఈ మాటలు మాట్లాడించినప్పుడు ఇస్లాం మతం ఇంకా ఈ లోకంలో ఉద్భవించలేదు. God knows everything from the beginning till end. ప్రారంభం నుంచి అంతం వరకు దేవుడికి అన్ని తెలుసు. He told 2400 years before, 2400 సంవత్సరాల క్రితమే I'm going to make Jerusalem a cup of drunkenness to the surrounding people. యెరూషలేముని చుట్టుపక్కల జనులందరి కొరకు మొత్తు కొట్టించు పాత్రగా నేను చేయబోతున్నానని ప్రవచించారు. They will come to war against Israel. ఇజ్రాయెలుకు విరుద్ధంగా వారు యుద్ధము చేయుటకు వచ్చెదరు. This is what we read. This is what we read in Joel and we read in Zephaniah. ఇదే మాట యావేలు గ్రంథంలోని జెఫన్యా గ్రంథంలోని మనం చదువుకున్నాం. I have determined to gather the nations in Jehoshaphat valley. అన్ని జనులందరినీ యెహోషాపాతు లోయలోని సమకూర్చుటకు నేను నిర్ణయించుకున్నాను దేవుడు చెప్తున్నారు. There I will sit to judge these people. అక్కడ వీరి తరపున నేను వ్యాజ్యమాడుతున్నాను దేవుడు చెప్తున్నారు. You and me have to analyze these events. నీవు నేను ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలన్నీ కూడా మనం విశ్లేషించాలి. What a time in which we are living. ఎలాంటి సమయంలో మనం జీవిస్తున్నాం? We are living in a special time where these things are getting ready. ప్రత్యేకమైన సమయంలో మనం జీవిస్తున్నాము. ఈ సంఘటనలన్నీ కూడా సిద్ధపరచబడుతున్నాయి. Brothers and sisters, what I want to tell you is, as these things are happening, ఈ సోదర సోదరి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ సంఘటనలన్నీ సంభవించుండగా this should be, now Joe Biden has come into the presidency of America. అమెరికాకి అధ్యక్షుడిగా జో బైడెన్ నిర్ణయం తీసుకున్నాడు. Donald Trump has already started for next presidency. డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు నుంచే మరుసటి అధ్యక్షత కొరకు ఆయన ప్రారంభించాడు. I believe God has brought him, and Jerusalem was made the capital and declared as capital, and Americans have moved their embassy from Tel Aviv to Jerusalem. నేను ఎలాగ విశ్వసిస్తున్నానంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత వహించినప్పుడే యెరూషలేముని రాజధానిగా తయారు చేసి టెల్ అవీవ్ నుంచి అమెరికా ఎంబసీని తిరిగి యెరూషలేంకు దేవుడే తీసుకొచ్చారు. When he has made this, ఆయన ఇలా చేసినప్పుడు
OIC, that is Islamic countries, organization. ఓఐసి ఇస్లాం మతంలో చెందిన దేశములన్నిటి యొక్క సంస్థ 57 countries. 57 దేశములతో కూడిన సంస్థ. They gathered in, Istanbul, that is in Turkey. వారు టర్కీలోని ఇస్తాన్బుల్ అనే ప్రాంతంలో కూడుకున్నారు. They declared that Jerusalem is the capital of Palestine, not Israel. యెరూషలేము ఇజ్రాయెల్‌కి రాజధాని కాదు గాని పాలస్తీనాకి రాజధాని అని వారు నిర్ణయం తీసుకున్నారు. Not to accept any mediatorship of America. మధ్యవర్తులు అమెరికా మధ్యవర్తిగా అసలు ఎట్టి పరిస్థితుల్లో లాభం లేదని వారు నిర్ణయం తీసుకున్నారు. And they 57 Islamic countries declared Jerusalem is the capital of Palestine. 57 ఇస్లాం మతంలో కలిసి ఆ సంస్థగా యెరూషలేము పాలస్తీనాకి రాజధానిగా నిర్ణయం తీసుకున్నారు. It is the grace of God that Donald Trump is not there as president now. దేవుని కృపను బట్టి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికాకి అధ్యక్షుడిగా లేడు. If he was as president, this war of Gaza would have been another picture. ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్నట్లయితే గాజా యుద్ధము మరొక రకముగా ఉండేది. What I believe, after 4 years, he's going to be again American president. 4 సంవత్సరాల తర్వాత నేను విశ్వసిస్తున్నాను డొనాల్డ్ ట్రంప్ తిరిగి అమెరికా అధ్యక్షుడు అవుతాడు. You understand what will happen at that time. ఆ సమయంలో ఏం జరగబోతుందో మీరు ఒకసారి ఆలోచించండి. I believe we are, somewhere these days we have to be removed from here. ఈ రోజుల్లోని ఏదో ఒక సమయంలోనే మనం ఇక్కడ నుంచి కొనుక్కోబడతాం. This will happen only when the church is removed from here. సంఘం ఇక్కడ నుంచి ఎత్తబడిన తర్వాతే ఇవన్నీ కూడా జరుగుతాయి. When you come to the scriptures, లేఖనాలు మరొక లేఖన భాగంలో మీరు వచ్చినట్లయితే God has given this particular land with a covenant to Israel. దేవుడు ఒక వాగ్దానంతోనే ఇజ్రాయెల్ ప్రజలకి ప్రదేశం ఇచ్చారు. 47 times God is promising to Israel that this land is yours. 47 సార్లు ఇజ్రాయెల్ దేశంలో ఈ ప్రదేశం మీదే అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. Why God is telling it? దేవుడు ఎందుకు అలా చెప్తున్నారు? God is telling it because he knows in the end time it is going to be a controversial issue in the world politics. అంత్య దినముల్లోని ప్రపంచ రాజకీయాల్లోని ఇది ఎంతో ఉత్కంఠ రేపే ఒక అంశంగా ఉండబోతుందని దేవుడికి తెలుసు. And 47 times he promises that this is the land of Israel. 47 సార్లు ఆయన వాగ్దానం చేస్తున్నారు ఈ ప్రదేశము ఇజ్రాయెల్ కైవసం చేస్తుంది. I want to read one passage from Psalms 33. 33వ కీర్తన నుంచి నేను ఒక భాగం చదవాలనుకుంటున్నాను. What we are hearing around the globe is the wisdom or what the Gentile nations wanted to do. అన్ని జనుల దేశములు ఏమి చేయాలనుకుంటున్నారని ప్రపంచమంతా కూడా మనం వింటున్నాం. Look at Psalms 33. 33వ కీర్తన మీరు చూడండి. In Psalms 33, and we will read 2 verses 10 and 11. 33వ కీర్తనలో 10-11 వాక్యాలు మనం చదువుకుందాం. Yeah, it's Psalms 33 and verses 10 and 33 verse 10 and 11. There you read like this: the Lord brings a counsel of the nations do nothing. He makes the plans of the people of no effort. The counsel of the Lord stands forever, the plan of his heart to all generations. 10-11 వాక్యాలు మీరు చూడండి. అన్ని జనుల ఆలోచనను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలం నిలుచును, ఆయన సంకల్పము తరతరములు ఉండును. Yes, the counsel of the nations, he says he will make it into nothing. అన్ని జనుల నిర్ణయములన్నీ కూడా వ్యర్థపరచునని ఆయన చెప్తున్నారు. The nations of the world is telling Jerusalem is the capital of Palestine. ప్రపంచ దేశములంతా చెప్తున్న యెరూషలేము పాలస్తీనా దేశంలకు రాజధాని. And God says, I have a plan, I will fulfill that plan. దేవుడు చెప్తున్నాడు, నాకు ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళికను నేను నెరవేర్చబోతున్నాను. What is his plan? ఆయన ప్రణాళిక ఏంటి? He will come back to this Jerusalem and he will dwell there. ఆయన తిరిగి యెరూషలేముకి రాబోతున్నాడు, ఆయన అక్కడ నివసించబోతున్నాడు. I wanted to take 2 passages from the scriptures. లేఖన భాగం నుంచి 2 వాక్య భాగం చూపించాలనుకుంటున్నాను. When you turn to Zechariah chapter 8. జకరియా గ్రంథము 8వ అధ్యాయం మీరు చూసినట్లయితే Zechariah chapter 8 and verses 3. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 3వ వాక్యం. If you have taken, you can read. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సీయోను నదుకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతము అని పేర్లు పెట్టబడింది. Yes, thus says the Lord, I will return to Zion and I will dwell in the midst of Jerusalem.
ఆ సయోను యొద్దకు నేను తిరిగి వచ్చేదను, యెరూషలేములో నివాసము చేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. The Lord will come back to that place. దేవుడు తిరిగి ఆ ప్రదేశముకు రానే ఉన్నాడు. And he is going to live in the midst of Jerusalem. యెరూషలేము మధ్యన ఆయన నివసించబోతున్నాడు. You remember God told to Moses, make me a sanctuary that I may dwell in the midst of my people. నా ప్రజల మధ్యలో నేను నివసించుటకు నా కొరకు గుడారము నిర్మించుమని మోషేతో దేవుడు చెప్పారు. Before that, this is the first time we hear the voice, I want to dwell in the midst of the people. దానికి ముందుగా మొట్టమొదటిసారి దేవుని స్వరం మనం వింటాం, నేను నా ప్రజల మధ్య If you నివసించాలనుకుంటున్నాను. search the scripture, God has come down to speak with individuals, but God has not come down to dwell in this world. మీరు లేఖనాలు జాగ్రత్తగా చదివినట్లయితే వ్యక్తిగతంగా ఒక్కొక్క వ్యక్తితో ఆయన మాట్లాడటకు వచ్చారు, కానీ ప్రజలతో నివసించడం ఆయన లోకంలో God came down to dwell in this world when he got a people who are redeemed, who knows him, who were redeemed by the blood of the Passover lamb. ఆయన కొరకు విమోచింపబడిన ప్రజలు ఆ పస్కా పండుగ రోజు వధింపబడిన గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచింపబడిన ప్రజలు ఎప్పుడైతే ఏర్పడ్డారో వారి మధ్య నివసించడానికి దేవుడు వచ్చారు. God will dwell only in midst of his people. దేవుడు ఆయన ప్రజల మధ్య మాత్రమే నివసిస్తారు. We read in Psalms 22, he is in the midst of the praises of Israel. 22వ కీర్తనలోని ఇశ్రాయేలు స్తుతుల మధ్య ఆయన ఆసీనుడై ఉన్నాడు మనం చదువుతాం. Here he will come down to dwell in the midst of Israel. ఆయన ఇశ్రాయేలు మధ్య నివసించుటకు తిరిగి రానే ఉన్నాడు. And we will read another passage in Psalms 132. 132వ కీర్తనలో మరొక లేఖన భాగం మనం చదువుకుందాం. Psalms 132 verse 13 and 14. 132వ కీర్తన 13, 14 వాక్యాలు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడే నేను నివసించదను. Yes, for the Lord has chosen Zion, he has decided for his dwelling place. And this is my resting place forever. Here I will dwell, for I have decided. నేను నివసించదను అని దేవుడు చెప్తున్నాడు. Yes, God has decided Zion, that is Jerusalem. ఆ సియోనుని యెహోవా ఏర్పరచుకున్నారు, అనగా యెరూషలేముని ఆయన ఏర్పరచుకున్నారు. We read in Zechariah, he will come down and dwell in the midst of Jerusalem. జకరియా గ్రంథంలో మనం చదువుతున్నాం, ఆయన దిగి వచ్చి ఆయన ప్రజల మధ్య నివసించబోతున్నాడు. And we know that he will dwell only in midst of his people. మనకి తెలుసు ఆయన ప్రజల మధ్య మాత్రమే ఆయన నివసించబోతున్నాడు. Psalms 22, he will dwell in the praises of Israel, in the midst of. Yes. 22వ కీర్తనలోని ఇశ్రాయేలీయుల స్తుతుల మధ్య నివసించబోతున్నారని మనం చదువుతున్నాం. And even in the church, the saved people, he is in the midst of the church because they are the people who knows him. సంఘములో కూడా రక్షింపబడిన వారి మధ్య ఆయన నివసిస్తున్నారు, ఎందుకంటే ఆయన ప్రజలు ఆయన ఎరిగి ఉన్నారు. I just want to tell you something. God is preparing all this so that the Jewish people will turn back to God. యూదులు తిరిగి దేవుని తట్టు తిరుగునట్లుగా దేవుడు ఇవన్నీ కూడా జరిగిస్తున్నారు. This all problems is one by one will increase and it will come to its climax. Then only they will come to know their Savior and the Lord. ఈ సమస్యలన్నీ ఒకదాని వెంబడి ఒకటి అలాగ పేరుకొని పోయి ఆఖరి ఘట్టములకు వచ్చినప్పుడు వారి దేవుడు యెహోవాను వారు తెలుసుకుంటారు. We will read one more verse in Deuteronomy chapter 4. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలో మరొక మాట మనం Verses 30. 30వ వాక్యం మనం చదువుకుందాం. When you are in distress and all these things come upon you in the later days, when you will turn to the Lord your God and obey his voice. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినముల్లో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల. Oh, look at that verse, in the later days. అంత్య దినముల్లో అని మనం చదువుతున్నాం. All this distress is going to come upon you. ఈ సమస్యలన్నీ కూడా మీ మీదకి రాబోతున్నాయి. All the world nations are going to come against you. ప్రపంచ దేశములన్నీ కూడా మీకు విరుద్ధంగా మారబోతున్నాయి. It is at that time when you are going to turn towards your God. ఆ సమయంలో మీ దేవుని తట్టుకు మీరు తిరగబోతున్నారు. And this is a time when you are going to obey his word. ఈ సమయంలోని ఆయన మాట మీరు That is a time they will recognize their Messiah whom they have crucified. ఆ సమయంలోని మెస్సియాని వారు సిలువ వేసినట్టుగా జ్ఞాపకం చేసుకుంటారు. Then only the Lord will come down to Jerusalem, that is Zion, and he will dwell in its midst. అప్పుడే ప్రభు యెరూషలేములోకి అనగా సియోనుకు దిగి వచ్చి అక్కడ ఆయన నివసించబోతున్నారు. For that the world politics is set, dear ones. దాని కొరకు ప్రపంచ రాజకీయాలన్నీ సిద్ధపరచబడి ఉన్నాయి ప్రియులారా. What a wonder it is. ఎంత అద్భుతం ఇది.
In the time in which I will bring back my people, I will also gather all the nations against Jerusalem. చెర నుండి నా ప్రజల్ని తిరిగి నేను రప్పించినప్పుడు అన్ని జనులందరినీ నేను సమకూర్చెదను. We saw the purpose of bringing back this, all these people. ఈ ప్రజలందరినీ తిరిగి తీసుకొచ్చేటువంటి ఉద్దేశంలో మనం చూసాం. But keep it in mind, we are his people, and before all these things are happening, we have to be removed from here, because he has promised, I will keep you from the hour of trial that is going to come on the whole world. అని మీరు మనసులో గుర్తుపెట్టుకోండి, ఈ సంఘటనలన్నీ సంభవించే మునిపే దేవుడు మనకు కొనుక్కోబోను. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశారు, ఇలాంటి శ్రమల సమయం రాక మునిపే నేను ఎత్తుకొని పోబోతున్నాను. We need to get prepared as the days goes on. సమయము గతించుచుండగా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. Day by day we need to get prepared. దినదినము మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. We need to walk very close with our blessed Lord. మనకు దేవునితో దగ్గరగా మనం నడుచుకోవాలి. Anytime in the time of these days, in these times, we can be removed from here to meet our blessed Lord. ఈ అంత్య దినముల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిసినప్పుడు ఏ సమయమైనా మనం ఎత్తుకొని then he will deal with these people so that they will recognize him, so that Jesus Christ can come down and dwell in midst of these people. ఇది జరిగిన తర్వాత ఆయన ప్రజలు తను గుర్తించినట్లుగా ఆయన ప్రజలు తాను వ్యాఖ్యమాడిపోతున్నాడు. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారిని నివసించడానికి ఈ లోకంలో రాని ఉన్నారు. May the Lord bless us, and the Lord bless each one of you. Thank you for the time that is given to me. దేవుడు మనందరినీ దీవించును గాక. నాకు ఇచ్చిన సమయం బట్టి మీ అందరికీ వందనాలు.